చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పట్టణాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రభుత్వ భూములు, చెరువులు కనుమరుగవుతున్నాయి. కాలక్రమేణా చెరువులు అంతరించిపోతున్నా రక్షించాల్సిన యంత్రాంగం ఎవరికి వారై యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. చెరువుల్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో 19 చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. వాటి విస్తీర్ణం దాదాపు 400 ఎకరాలకు పైమాటే. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అవి చూద్దామన్నా కనిపించడం లేదు. హుజూరాబాద్ లో మోడల్ చెరువు తర్వాత గుండ్ల చెరువు, చంద్రోని కుంట, గంగోని కుంట ఇలా మచ్చుకు కొన్ని మిగిలాయి. క్రమంగా చెరువు శిఖంలో ఇళ్లు వెలుస్తున్నాయి. చెరువు పక్కన ఉన్న సర్వే నెంబర్లకి అనుబంధంగా అక్కడి భూముల్ని అమ్ముతున్న అక్రమార్కులు శిఖం భూముల్ని కాజేస్తున్నారు. వాటికి రిజిస్ట్రేషన్లతో పాటు మున్సిపాలిటీ అనుమతులు రావడం గమనార్హం. హుజూరాబాద్ లోని గుండ్ల చెరువు సుమారు 32 ఎకరాల్లో చెరువు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం ఆ చెరువులో నిర్మాణ వ్యర్థాలతో రోడ్లు వేసి ఆక్రమిస్తున్నారని స్థానికుల ఆరోపణ. ఒకప్పుడు ఆ చెరువులోకి గొలుసుకట్టు కాలువల ద్వారా వరద నీళ్లు చేరేవి. ప్రస్తుతం డ్రైనేజీ అంతా అందులో కలిసిపోయి చెరువు కాలుష్యమవుతోంది. గతంలో ఆ చెరువు ద్వారా జీవనోపాధి పొందిన మత్స్యకారులకు ప్రస్తుతం ఉపాధి లేకుండా పోయింది. ఇటీవల కొందరు అక్రమార్కులు రోడ్లు వేసి శిఖం భూముల్ని ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గంగోని కుంట 12 ఎకరాల 16 గుంటలు ఉండాల్సినటువంటి 12 ఎకరాల్లో 6 ఎకరాలు ఇప్పటికే కబ్జా గురైంది. 30 నుండి 40 నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయో అర్థం కావడం లేదు. మాకు ఈ కుంటలు కబ్జా కావడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మా కుల వృత్తి మేము చేసుకుందామన్నా గానీ మాకు గత్యంతరం లేని పరిస్థితికి వచ్చింది. కబ్జాదారులు వాళ్ళు రోడ్లు తయారు చేసి రోడ్లు రెడీ పెట్టుకున్నారు. కట్టలు మట్టి కట్టలు పోసిండ్రు. ఆ మట్టి కట్టలు పోయడం వలన ఈ దాని నీరు నిలవకుండా మిగతా నీరంతా వట్టిగా వృధాగా పోతుంది. కెనాల్ కాలువ ఉంది ఒకటి, అది గొలుసుకట్టు కాలువని 3 మీటర్లకు తీసుకొచ్చిండు. ఆ కాలువలు కూడా కబ్జా అయిపోయినాయి. హుజూరాబాద్ లో పడ్డ వాటర్ మాత్రమే ఈ చెర్లలోకి వచ్చి కలుషితంతో ఏర్పడి దాంట్లో చేపలు కూడా దక్కడం లేదు. ఆ చేపలు పట్టినా గానీ ఎవరు తీసుకోవడం లేదు. గతంలో ప్రభుత్వానికి వినతి చేసినప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని, అందులోకి వ్యర్థ జలాలను వదిలి కలుషితం చేస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. నీటిపారుదల, మున్సిపల్ సిబ్బందితో కలిసి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులు గుర్తిస్తామని వివరించారు. కబ్జాలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నరేందర్ హెచ్చరించారు. హుజూరాబాద్ పట్టణంలోని గుళ్ళ చెరువు లోపల మున్సిపల్ మురికి నీరు ప్లస్ ఇతర కుంటల నుంచి వచ్చే మురికి నీరు వచ్చి చేరుతుందని చెప్పి చేపలు ప్లస్ ఇంకోటి చెరువంతా కూడా కబ్జా గురని చెప్పి కొన్ని ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ మా సర్వేర్ గిరిదవారు మేమంతా కలిసి సందర్శన జరిగింది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎఫ్టీఎల్ గురించి మాకు పూర్తి స్థాయిలో వాళ్ళు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మాకు వివరణ అందిన తర్వాత దానికి బఫర్ జోన్ కూడా మున్సిపల్ వాళ్ళతో కలిపి ఫిక్స్ చేస్తాము. ఇలాంటి అక్రమాలు తొలగిస్తాము. ఇప్పటికైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెరువులు, కుంటలను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. హద్దులు నిర్ణయించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.